క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నగా కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ఆయనకు నేను మొర్రపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఆయనకు నేను మొర్రపెట్టితిని, అప్పుడే నూతన కీర్తన నాలో నా యొక్క నోటిలో ఉండెను అని చెప్తున్నాడు. కొంతమంది నోటిలో ఏముంటుందంటే, దేవుని యొక్క మాటలు వింటారు, చదువుతారు, కానీ అబద్ధాలు, అదేవిధంగా మోసాలు, అదేవిధంగా బూతు మాటలు ఉంటుంటున్నది. కానీ యొక్క మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, మన యొక్క నోటిలో మనము మొరపెట్టిన ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా దావీదు అనే యొక్క భక్తిని చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన కృతజ్ఞత కలిగి ఆయనకు స్తుతులు అప్పగించే ఉండేవాడు అనమాట. అదే విధంగా మన యొక్క జీవితంలో చూసినట్లయితే ఎన్నో మనం ఊహించి ఉంటాము. ఈ యొక్క పని చేస్తామా, ఈ యొక్క పనిలో మనం సక్సెస్ అవుతామా, మనం ఈ యొక్క ఉద్యోగం సాధిస్తామని వచ్చి ఉండొచ్చు. అది నీ యొక్క చిత్తం కాదు, కానీ అది దేవుడు నీకు ఇచ్చిన యొక్క చిత్తం కాబట్టి అందుని బట్టి దేవుడిని నువ్వు స్తుతించాలి. కొంతమంది చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగం వచ్చిన ప్రతి ఎలా వచ్చిందంటే, దేవుడు నాకు ఇచ్చున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుని యొక్క కృప చెప్పున నాకు వచ్చిన్నదని చెప్పరు. కానీ నేను బాగా చదువుకున్నా బ్రదర్, ఇట్లా చదువుకున్నా అట్లా చదువుకున్నా ఎట్లా వచ్చిందంటారు. కానీ నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు, కానీ దేవుని మాత్రం నువ్వు మరుగు చేస్తున్నావు. దేవుడు ముందుండాలి, మనము మరుగైపోవాలన్నమాట. అదే విధంగా దావీదు అనే యొక్క భక్తులను కూడా చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా స్తుతిగానము చెల్లించుకుంటూ ఆయనకు మహిమ చెల్లించుకునేవాడు అనమాట. మన నోటిలో స్తుతి కీర్తనలు ఉండాలన్నమాట. ఈ రోజు మనం చేస్తున్న ప్రతి పనుల యందును, ప్రతి ఒక్క ప్రయాణం యందును మనము దేవునికి స్తుతులు చెల్లించి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క పనిలో కూడా మనకు విజయం దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేస్తున్న మహామమును మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, మీరు మాకు ఇచ్చిన రోజు నీకు సమయం బట్టి మీకు స్తోత్రం. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు మన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మాటలు వింటున్న సహోదర సహోదరులందరికీ క్రీస్తు యేసు మన నామంలో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.